అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్‌లో దర్సాని. సో, ఈరోజు వచ్చేసి భూమి మార్నింగ్ ఫర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మాక్సిమం ఐ విల్ ట్రై నైట్ పడుకునే వరకు. బట్ ట్రై చేస్తా. నైట్ రాము వచ్చినాక చిన్న మాట వినదు భూమి. సో, డెఫినెట్‌లీ ఐ ట్రై మై బెస్ట్. దాని డే రొటీన్ ఎలా ఉంటది? దానికి ఏ ఫుడ్ పెడతా? ఏ టైంకి ఏంటి? అని చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటా వెళ్దామనమాట. సో, ఇప్పుడు టైం వచ్చేసి ఫోన్ తీసుకురండి అక్కడ ఉంది. 7:30 అలా అయింది. 7:30 అంటే అది వాళ్ళ నాన్న లేస్తే లేసిద్దండి. బట్ చూడాలి ఇప్పుడు ఏ టైంకి లేసిద్దో. అది లేచినాక దాని రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాము. ప్రెజెంట్ అయితే నేను 6కి అలా లేసా వీడియో ఎడిటింగ్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకున్నా. బట్ ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎన్ని రోజు వీడియోస్ పెడితే వ్యూస్ పెరుగుద్ది అలా అంటే రోజు వీడియోస్ పెడుతున్నాను. బట్ అయినా వ్యూస్ ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో బాగా ఎక్కువ వెళ్తుంది. ఒక్కొక్క వీడియో అసలు వ్యూసే రావు. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మరి ఏం చేద్దాం, అలా ఉంటుంది. ఓకే, కష్టపడదాం. లెట్స్ సీ. కష్టానికి దేవుడు కూడా చూసి ఇచ్చేస్తాడేమో చూద్దాం. ఏది ఈజీగా వచ్చింది ఈజీగానే పోయేది కాబట్టి నిదానంగా ఒక్కొక్క మెట్టు కూర్చోవడం కన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కడమే మెరుగు కదా. సక్సెస్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నా స్వీట్ మెమోరీస్ లాగా లేకపోతే నా పిల్లలకు చూపించుకుంటా వీడియోస్ అంతే. అలా అని ఫిక్స్ అయిపోయా. బట్ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా, షార్ట్ వీడియో. కాకపోతే నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్ వీడియో కూడా ఆల్టర్నేట్ డేస్ పెడదామని ట్రై చేస్తున్నా. బట్ రోజు నేను ఇంట్లోనే ఉండి రోజు ఇంట్లో వీడియోలు ఏం పెట్టను. పర్లేదా? ఇంట్లో వీడియోలు అయినా డే ఇన్ మై లైఫ్ అలాంటివి అయినా రోజు పెట్టినా పర్వాలేదా? చూస్తారా? చెప్పండి నాకు. ఒక్కలైనా కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ భూమికి ఏం చేయను, జస్ట్ ఇంకా ఎగ్ తెచ్చాను అనమాట. ఎగ్ బాయిల్ చేసేస్తా ఫస్ట్ మార్నింగే. బికాజ్ నేను ఇప్పుడు బాయిల్ చేయకపోతే తర్వాత మర్చిపోతాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇడ్లీ అనమాట. సారీ, ఇడ్లీ కాదు, దోశ ఇడ్లీ. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఇండియా నుండి ఇడ్లీ రవ్వ తెచ్చాను కాబట్టి మ్యాక్సిమం ఇడ్లీ వేస్తున్నాను. ఇక ఒక 2 టైమ్స్ నుండి దోశ వేస్తున్నా. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతే తర్వాత మళ్ళీ ఇడ్లీ వేసేస్తా. ఎందుకంటే ఇడ్లీ ఆకలి పెరిగిద్ది పిల్లలకి అండ్ వేడి కొట్టేస్తుంది కాబట్టి. సో ఇడ్లీ వేస్తాను అనమాట. రెడీ. ఈ ట్యాప్లో వాటరే పడతాను అనమాట. డ్రింకింగ్ వాటరే ఎగ్ బాయిల్ చేస్తున్నా, ఎవరో చెప్పారు. సో ట్యాప్లో వాటర్ అయితే నేను బాయిల్ చేయనండి ఎగ్ కూడా. సో ఇంకా ఎగ్ వేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్ మళ్ళీ స్కూల్ మర్చిపోయి చెప్పడం. దాన్ని స్కూల్కి కూడా తీసుకెళ్ళాలి నేను. స్కూల్లో జాయిన్ చేస్తానని షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దాన్ని స్కూల్లో కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ స్కూల్ నర్సరీయే, ప్లే స్కూల్ కాదు. నేను ఇంకా ముందు వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేస్తానండి. నర్సరీయే. ఇంకొక వీడియో చేస్తా, స్కూల్ ఫీజు గురించి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఐ థింక్ అదొక బెటర్ ఆప్షన్. స్కూల్ ఫీజు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు భూమి డే ఇన్ మై లైఫ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో స్కూల్ ఫీజు ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది ఏంటని కూడా. భూమి నర్సరీ స్కూల్స్కి ఎంత నుండి స్టార్ట్ అయింది, స్కూల్ KG1కి ఎంత స్టార్ట్ అవుతుంది, బస్ ఫీ ఎంత, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను. కంపల్సరీ ఐ ట్రై మై బెస్ట్. సో అది 11 o'clockకి స్కూల్కి వెళ్ళిపోద్ది. 2 చూపించి 11 అంటే ఏంటి తెంగర. సో 11కి స్కూల్కి వెళ్ళిపోద్ది అనమాట భూమి. అండ్ నేను ఇక్కడ అరౌండ్ 10:30 అలా స్టార్ట్ అవుతా. టెక్కిరల్ అండి, వాక్ఫుల్ డిస్టెన్స్. అంటే నిదానంగా నడుస్తాం అనమాట. అది రవరా టైం అయిపోయింది అని పరిగెత్తకుండా తీసుకెళ్లకుండా దాన్ని నడుచుకుంటా ఆడుకుంటా పాడుకుంటా అలా వెళ్తే దానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందని ఇంకొక 1/2 hour ముందే బయలుదేరుతాను అనమాట నేను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సిద్ధు కూడా జాయిన్ అవుతున్నాడు భూమి స్కూల్లో. అది జాయిన్ అయ్యే వరకు చూడాలి. చెప్పింది నైట్ కాల్ చేసి సిద్ధు కూడా జాయిన్ అవుతున్నాడు, వాడు ఉండడో చూడాలన్నమాట. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే స్కూల్ అలాంటి వీడియో తీనండి. బికాస్ తన ముందే చెప్పింది అనమాట. నేను అడిగాను వద్దనుంది. సో కాబట్టి చిన్న రూల్స్ ఉంటాయి కాబట్టి సో నేను వీడియో అయితే తీసుకెళ్ళలేదు స్కూల్కి అయితే. మెయిన్గా అది ఎలా వెళ్తుంది మామూలుగా రోడ్ మీద అయితే తీసుకోవాలంటే ఒక చిన్న క్లిప్స్. లెట్స్ గో. నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ నేను కొర్రలు వండుతాను. సో ఈవినింగ్ కొర్రల కోసం ఇప్పుడే నేను బియ్యం కొర్రలు నానబెట్టేస్తాను అనమాట. ఎక్కువసేపు నానితే టేస్ట్ వచ్చింది కాబట్టి కొర్రలు ఇప్పుడే నానబెట్టేస్తాను అనమాట. కొర్రలు ఏంటి బియ్యం ఏంటి అన్నీ ఇప్పుడే నానబెట్టేస్తా. కొర్రలేమో ఈవినింగ్కి, రైస్ ఏమో ఆఫ్టర్నూన్కి. నేను కొంచెం నానబెట్టి వండుతాను. మార్నింగ్ ఇప్పుడు 7:30 కదా అనుకుంటారేమో. నానబెట్టి వండితే తొందరగా బాయిల్ అయింది, కుక్ అయింది కదా. దీన్ని స్కూల్కి పంపించేసి నేను వంట స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం వాటర్ ఇక్కడ పెట్టుకుంటా, తాగుతూ ఉంటాను అన్నమాట. కొంచెం సో వింటర్ సీజన్లో అయినా తాగకుండా వాటర్ అయితే ఉండొద్దు కాబట్టి
బాటిల్ చూసినప్పుడు తాగుతా ఉంటా. తర్వాత రాముకి ఫిల్ చేసి ఇస్తాను. కూర్చుని తాగడానికి టైం లేదు కాబట్టి, లేకపోతే కూర్చుని తాగితే ఇంకా హెల్తీయే, బట్ కూర్చుని తాగడానికి టైం లేదు. సో ఈ కొర్రలు మాకు కొంచెం మామూలుగా ఏమంటారు కిరాణా షాపులో అలాగా తీసుకున్నాం అనమాట. బాగా ఇవి ఉన్నాయి, ఇసుకుంది కింద. స్టార్టింగ్ అయితే చచ్చిపోయా గీసర్ కోసం. ఇప్పుడు ఇసుక బాగా ఇది కొంచెం జల్లిచ్చి వచ్చింది కాబట్టి ఇది బెస్టే. ఇంక స్టార్టింగ్లో అయితే రాము వచ్చినప్పుడు ఒక 10 kgs ఏమి తీసుకొచ్చాడు. అవి జల్లించలేదు అస్సలు. ఎన్ని రాళ్ళు అంటే ఇన్ని వచ్చాయి. ఇన్ని బియ్యానికి ఇన్ని వచ్చాయి. అసలు చిరాకు వచ్చేసేది. ఇవి మాత్రం జల్లిచ్చింది అత్తయ్య. మా అత్తగారు జల్లిచ్చి చక్కగా చెరుగుతారు కదా, అలా చెరిగి జల్లిచ్చి పంపించింది. సో దీంట్లో అంత లేదు కానీ ఉన్నాయి కొంచెం ఇసుక. సో నేనైతే ఫస్ట్ బియ్యము ఇవి నానబెట్టేస్తాను అనమాట. ఒక వర్క్ అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోదాము. ఇంక ఇప్పుడు కొంచెం స్టీల్ ఆకుల్లోనే వండేస్తున్నాను. అంటే ఇలా ఉంటుంది కదా, వీటిలో వండుతలేదు, మానేస్తాను అనమాట. కొంచెం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పా. ఇందులో రైస్ వండుతా ఫస్ట్ ఆఫ్టర్నూన్కి, మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ కడిగి పెడతా. ఈవినింగ్ ఎంతో రైస్ తినలేండి, ఎందుకంటే ఈయన కొర్రలు తింటారు. భూమికి కూడా కొంచెం పెరుగులో కొర్రలు పెట్టేస్తా. నేను కొంచెం లైట్గా ఎక్కువ తినను కొర్రలు, ఎప్పుడన్నా తింటాను. ఇదేం చెప్పాలా, నేను ఎప్పుడు తిన్న కొర్రలు మరి మేమంతా ఆలోచించాం. భూమికి కొంచెం పెడతాను. రాము మేము మోస్ట్లీ కొర్రలే తింటాడు. కొంచెం కర్డ్ రైస్లోకి కొంచెం పెట్టుకుంటాడు వైట్ రైస్. సో నేనైతే బొలతలు ఏం లేదు అండి, డైరెక్ట్ వేసేస్తాను. బియ్యం కూడా ఏం కొలవను. కొర్రలు చాలా ఎక్కువ అవుతాయి, రైస్ కూడా ఒదిగిద్ది అనమాట. అన్నం కూడా అన్నం ఒదిగిద్ది కాబట్టి అదే చూపిస్తాను ఈసారి. అంటే నానితేనే ఉడుకుతాయి అనుకుంటారేమో, నానకపోయినా ఇలా అయినా తొందరగానే ఉడుకుతాయి. బట్ నేను కొంచెం నానబెట్టి వండుతాను అనమాట. తెలీదు దేనికో నానబెట్టి వండుతా. నానంటే మా నాన్న కాదు, కొంచెం సోప్ చేసి కుక్ చేస్తే కొంచెం మంచిది కదా అన్నట్టు కుక్ చేస్తాను. ఇవైతే వాటర్ నిండిపోతుంది. ఈ వాటర్ని ఏమో నేను మొక్కలకి పోస్తాను. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి కాబట్టి మొక్కలకు పోస్తే మంచిది కాబట్టి పోస్తాను. డే రొటీనా అయితే నా కుకింగ్ రొటీనా నాకే అర్థం కావట్లేదు. సరే భూమి రొటీనా అయితే నా కుకింగ్ రొటీనా అర్థం కావట్లేదు. సర్లే వీడియో తీసేస్తే పని అయిపోతుంది కదా. వాడే అన్నమాట, వాడకమ్మ రైస్. అంటే చిన్న పెద్ద దాంట్లో కింద కూర్చుని లేసి తీయడం కన్నా అని బియ్యం కానీ కొర్రలు కానీ ఒక చిన్న డబ్బాల్లో పోసుకొని పెట్టుకుంటాం అనమాట. మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ తీసుకుంటాం. ఇది బెటర్ కదా. పద్దాక బియ్యం బాక్స్ ఉంది కాకపోతే తీయను. వేసింది భూమి కూడా వేసింది. ఇక భూమి పిచ్చి లేచింది. భూమి కుట్టాము. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దుబాయ్లో దర్శాని అస్సలు ఆడదు తెలుసా. పొద్దున్నే లేచి చాలా పిల్లల్ని చూసాను నేను. పొద్దున్నే లేచి ఏడుస్తారు కదా, బట్ మా భూమి కుట్టి ఆడోదమ్మా బంగారం. అప్పుడప్పుడు ఇసుకిస్తుంది, జనాలు ఉంటే ఇసుకిస్తుంది, లేకపోతే అసలు బంగారం. స్కూల్కి వెళ్తావా? యు లైక్ ఇట్ స్కూల్? ఎస్. ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? టాయ్స్ ఆడుకుంటావా? ఇంకా డాన్స్ చేస్తావా? మరి ఏం చేస్తావు? చదువుకోవా? చదువుకోకుండా ఏం చేద్దాం? జాతరలు కత్తావా? దొంగన పడతావు. వెళ్ళి కాసేపు కూర్చో, నేను వచ్చేస్తాను. నాన్నకి దోశ వేస్తాను. ఓకే? టీవీ వద్దు ఇప్పుడు, కాసేపు టాయ్స్ ఆడుకో. నేను వచ్చి బుక్స్ తీయి, ఓకేనా? లేదు, బీ రాయి, స్లేట్ మీద బీ రాయి, ఏబిసిడి రాయి. రాస్తావా? చూపించి నాకు. నేనైతే రాము కూడా స్నానం పెట్టాయి కదా, జొన్నలు కూడా ఏపి అట్టు పోసాను అనమాట. చూడండి ఎలా వచ్చింది. కందికి కలర్ ఇలా ఉంది. కొంచెం వాము వేస్తాం. వాము కూడా మంచిది కదా. అంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. వాము మామూలుగా అట్టుపిండిలో అంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు వేసుకుంటే అట్లు తిన్నా బద్ధకంగా ఉంది, నిద్ర మూడ్లో ఉన్నాము అన్న ఇది రాదనమాట.
ట్రై చేయండి. బ్లెండ్ చేసేటప్పుడు ఇంత వామ్ వేసుకోండి. ఓకే, గుడ్ జాబ్. సో ఒకసారి ట్రై చేయండి. వామ్ వేస్తే కూడా పిల్లలకి కూడా డైజెషను తొందరగా మార్నింగ్ కొంచెం ఆయిల్ ఫుడ్ కదా అబ్బా నాకు అరగలేదు ఇలా అంటాం కాబట్టి కొంచెం వామ్ కూడా వేస్తాను నేను అట్టు పిండిలో. సో ఇలా వచ్చేసింది. నిద్ర అలాంటివి రావు అనమాట. నాన్నగారికి వెళ్ళి చుచ్చొస్తే. సో దాన్ని మార్నింగ్ అనగానే ఇది రెండు కంప్లీట్ అయిపోవాలి. 1 minute చూస్తాను, వెయిట్ చేయండి. చూస్తాను. వెయిట్ చేయి, వెయిట్ అండ్ పేషెన్స్గా వెయిట్ చేయాలి నువ్వు. చూస్తావు. వా గుడ్ జాబ్, వెరీ గుడ్ నాన్న. ఓకే, బీ రాసావు, సి రాయ్. ఏది బీ చూపి. వా గుడ్ జాబ్. బీ ఏ రాయ్, ఇక్కడే రాయ్. ఏ కింద కూర్చుని రాయ్ ఇక్కడ. ఐ థింక్ భూమి వస్తుంది. ఏది బి ఏ గుడ్ జాబ్. ఏంటి అది రాస్తావా? అదేంటిది? రాయి. నేను భూమితో మాట్లాడే లోపల నా అట్టు ఇలా వచ్చేసింది అనమాట. సో నేను అట్టు తీసేస్తా, కొంచెం క్రిస్పీనెస్ వచ్చిందిలేండి. రెడీ అయిపోయింది. ఇలా పెట్టేస్తాను అనమాట. దీనికి ఒక క్యాప్ పెట్టేస్తా. ఇప్పుడే కాదు కాబట్టి. అదేంటి భూమి వేసిందంట. ఏది ఇట్రా భూమి, ఇక్కడికి రా. ఏది భూమి వేసిందంట. ఏ చూపి, ఏం వేసా? ఓకే, లవ్ సింబల్ అంటండి ఇది. చాలా బాగా వేసావు భూమి, గుడ్ జాబ్. ఐ లవ్ యూ. టీవీలో చూసావా? అవునా, ఏంటిది అది? అదా, ఏంటిది అది? ఏంటిదమ్మా అదా? లవ్ సింబలా? ఎక్కడ చూసావు? నువ్వే రాసావు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు నాన్న? నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న ఇష్టమా? నేను మరి అవునా, మరి నేను వస్తా భూమి. నువ్వు నాన్న వెళ్తారా? నాకేం తెస్తావు? నేను జ్యూస్ తెస్తా, సరే? ఓకే. నేను లాలిపాప్ తెస్తా, సరే? మ్యూజిక్ తెస్తా, సరే? ఓకే. ఇంకేం తెస్తావు? బనానా తెస్తా. బనానా తెస్తావా? ఓకే. అయితే నన్ను తీసుకెళ్ళవా? యాపిల్ తెస్తా, సరే? ఓకే. సరే? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను రాలేస్తా షాపు, సరే? ఓకే. సరే. ఇలా ఇంకా వాళ్ళ నాన్న అయితే రోజు ఇంకా తలుస్తానే ఉంటుంది అనమాట. 25 సార్లు ఇంకా రాము అడుగుతాడు, ఎవరిష్టం నీకు, ఎవరిష్టం అని. ఇంకా అసలు ఏం డౌట్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు నాన్న ఇష్టం అని చెప్పేస్తుంది అనమాట. అంత ఇదనమాట. ఎందుకు చాలా బాండింగ్ వాళ్ళిద్దరు. ఇంక ఇక్కడైతే భూమి కోసమని గీ వేసి ఇంకా దానికైతే ఇడ్లీ వేసాను. ఇంకా ఆల్మండ్స్ మామూలుగా నైట్ మొత్తం రోస్ట్ సోక్ చేస్తా కదా, ఇంకా అవే మా నలుగురికి, నలుగురేంటి ముగ్గురే కదా, మేము ముగ్గురం తినేస్తాం అనమాట. అవే వాల్నట్స్, ఆల్మండ్స్ అంతే. ఇంక నేను ఇంకేమీ నానబెట్టనులేండి. ఇంక ఇవే ఇష్టంగా తింటుంది. దాని తర్వాత రాము వెళ్ళిపోయినాక ఇంకా దీనికైతే బ్రష్ చేయిస్తాను. నేను చేయించితే 2 minutes ఒక ఏమంటుంది 30 secondsలో చాలు అంటుంది. అది చేస్తే లిటరలీ ఒక 5 minutes అన్నా చేసిద్ది. ఇంకా అందుకని దానికే ఇచ్చేస్తాను అనమాట బ్రష్. ఇలా చెయ్యి అంటే అదే చేసిద్ది. ఇంకా సర్లే మనం తక్కువ టైం కన్నా అది ఎక్కువ సార్లు చేస్తుంది కదా, ఇంకా కొంచెం గట్టిగా చేస్తుంది, గట్టిగా రుద్ది చేసిద్ది అని ఇంక దానికే
ఇచ్చేస్తాను అనమాట బ్రష్. ఇంకా దానికి అలవాటు అయిపోయిందిలేండి. ఒక స్టూల్ తెచ్చుకుని ఇంకా చక్కగా అది బ్రష్ చేసేసింది. బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని నోరు పొక్కులు ఇచ్చుకుని ఇంకా మనం అలాంటి ఏం చెప్పక్కర్లా, ఇంకా అదే చేసిద్ది అనమాట. ఇంకా షర్ట్ తడిసిద్దని కూడా పైకి ఇది షర్ట్ మళ్ళీ పెట్టడం మనం చెప్పక్కర్లా, దానికే తెలిసిపోతాయి ఇంక అన్నీ. ఇప్పుడు కొంచెం నాది రాలేదు కానీ రాముది బాగా వచ్చేస్తుంది అనమాట. లైట్ ఆన్ చేసినా నువ్వు ఎందుకు లైట్ ఆన్ చేస్తావు, లైట్ ఆఫ్ చెయ్యి అని ఇలాంటి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ పోతే అన్ని బాబు బుద్ధులు వచ్చినాయి అనమాట కూతురికి. ఇంకా మూతి ముక్కు అన్నీ కడిగేసుకుంటుంది. ఇంక ఇది బ్రష్ చేసేస్తున్నాక డైరెక్ట్గా ఒక్కొక్కసారి కాసేపు చదివిపిస్తాను, లేదంటే దానికి ఆకలేస్తుందంటే ముందు టిఫిన్ పెట్టేస్తాను అనమాట. ఇంకా సర్లే నైట్ తొందరగా తినేస్తాం కదా, 6:30 అరౌండ్ 7కి తినేస్తాం మేము ఫుడ్, ఐ మీన్ డిన్నర్. సో ఇంకా ఎర్లీ మార్నింగే భూమికి కూడా ఆకలేసేస్తుంది అనమాట. సర్లే అని ఇంకా ముందైతే టిఫిన్ పెట్టేసాను అనమాట. మై ఇంక అంటది దాని భాషలో అది మాట్లాడేసుకుంటుంది అనమాట. బాగానే మాట్లాడిద్దిలేండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మామూలుగా కొంచెం వాటర్ అయితే ఇస్తాను, ఒక గ్లాసుడు. ఇంకా వాటర్ తాగేసినాక ఇంకా ఫుడ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకా డైలీ రొటీన్ ఇంతే అనమాట. ఇంక ఇదైతే చేంజ్ అవ్వదు. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఆ లంగోడి టీషర్ట్ వేసా. బేసిక్గా నాకు లూజ్ బట్టలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట, ఎందుకో తెలియదు. నాకు కంఫర్ట్గా ఉంటుంది. అది నైట్ మనం పడుకునేటప్పుడు కానీ ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, లూజ్గా వేసుకోవాలనిపిస్తుంది. రాము ఏమో దాన్ని ఏమో లంగోడి లాగా ఉన్నాయి అంటాడు. ఇంకా తప్పదులేండి, అలా అలవాటు అయిపోయింది. కొంచెం భరించండి ఈ టీషర్ట్ని. తర్వాత నాకు అర్థమైంది ఈ లంగోడీని వేసానా అని అర్థమైంది. ఇంకా ఫస్ట్ అయితే భూమికి అయితే ఇంకా అట్టేసాను అనమాట. చెప్పా కదా దోశ వేసాను. దోశలోకి ఏమంటారు కాకరకాయ కారం మీ అందరికీ తెలుసో లేదో, కాకరకాయ కారం కొడతాను అనమాట. మామూలుగా కరివేపాకు కారం, కాకరకాయ కారం, ఇంకా మొన్న అయితే ఇంకేంటి రొయ్యల కారం కూడా కొట్టాను. అలా మా ఇంట్లో పొళ్ళన్నీ చాలా ఉంటాయి అనమాట. అల్ల పచ్చడి మనకు ఆప్షన్. ఇంకా అయిపోయింది లిటరల్లీ చెప్పాలంటే. 2 డేస్లో వీళ్ళిద్దరు బాబు కూతురు అన్నంలోనూ దోశల్లోనూ ఇదే. నాకు బేసిక్గా కారపొళ్ళు అలాంటి అన్నంలో తినాలనిపించదు, బట్ వీళ్ళు బాగా తింటారు, రాము కానీ భూమి కానీ. అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా తింటారులేండి. ఇంకా కాకరకాయ కూర కానీ కాకరకాయ కారం కానీ భూమికి ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ రెసిపీ. ఇంకా దానికి చాలా ఇష్టము కాకరకాయ కారం అలాంటివి. ఐ మీన్ రాము కూడా అలాగే తింటారులేండి. మనకి ఎక్కదలే అంత తొందరగా కాకరకాయ కారం, ఏదో అందుకే అట్ట తింటున్నాము. అల్ల పచ్చడి తెచ్చుకుంటాను, ఫ్రిడ్జ్లో ఉందని ఒళ్ళు బద్దకం వేసి అలాగే కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా తినదు, మనమే తినిపెట్టాలి, తినిపించాలన్నమాట. ఇంకా కొంచెం అది తింటూ నేను తింటూ ఇద్దరం ఇంకా సరిపెట్టేసుకున్నాం. ఇంకా నేనైతే ఇండియా కాల్స్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంతలోకి ఐ థింక్ అరౌండ్ 9:30, 10 అయింది. ఇంకొక బనానా అయితే ఇచ్చేసాను. అది లెగడం 7:30, 8 కలా లేసిద్దండి. ఇంకా దానికైతే ఒక బనానా కూడా ఇచ్చేసి ఇంకా దాని చేతిలో అది తింటా ఉంటుంది. నేనైతే ఇంకా ఫోన్ మాట్లాడుతున్నా. ఎవరికి చేయలే అండి ఎక్కువ, మా అత్తయ్యకి మా అమ్మకి. పొద్దున పూట నా డ్యూటీ అదే అనమాట. మా అమ్మకి మా అత్తగారికి ఫోన్ చేస్తే అమ్మాయి అయిపోయింది. అక్కడికే నాకు అమ్మో అనిపిస్తుంది. నేను మర్చిపోతాను కూడా. నేను మర్చిపోయినా కూడా మా అమ్మకాని మా అత్తయ్య కానీ ఫోన్ చేసేస్తారులే, ఏంటి ఫోన్ చేయలేదని కంగారు పడతారనమాట టైంకి ఫోన్ రాకపోతే. ఇంకా నేను ఇల్లు మొత్తం ఊడుస్తుంటే బిఫోరే ఆ భూమి వెళ్ళేటప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. రాగానే ఇంకా వంటకి వెళ్ళిపోవచ్చు అని ఇంకా నేను తుడుస్తాను, నేను క్లీన్ చేస్తాను అని ఇంకా క్లీన్ చేస్తుంది. వాళ్ళు స్కూల్లో చెప్పారంట మా అమ్మకి హెల్ప్ చేయమని, అందుకని నాకు హెల్ప్ చేస్తుందంట. చెప్తుంది నన్ను మా అమ్మకి హెల్ప్ చేయమన్నారు, సో నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది అనమాట. సర్లే నీ బాధ నువ్వు పడు కానీ ఇంకా వదిలేసా. ఇంకా కాసేపు ఆడుకుంటుంది అనమాట. దానికి బేసిక్గా ఫుల్ హ్యాండ్స్ అలాంటి ఇష్టం ఉండదు. అగో చూసారా ఎప్పటికప్పుడు పైకి లాగుతానే ఉంటుంది అనమాట. ఇంకా ఇది అయిపోయినాక దానికైతే స్నాక్స్లోకి ఈసారి కుకుంబర్ పెడుతున్నా ఈరోజు. దానికి కుకుంబర్ చాలా ఇష్టం స్నాక్స్లోకి. ఇంకా దానికి కొంచెం వెయిట్ చేసిందిలే అని కుకుంబర్ అయితే పెట్టేసాను అనమాట దాని స్నాక్స్ బాక్స్లోకి. దాని స్నాక్స్ బాక్స్ అన్నీ కంప్లీట్ చేసేసినాక తర్వాత దాని స్టడీకి వెళ్ళిపోయా. స్ట్రైట్ లైన్ బి నీకు వచ్చు, ఆగు. ఇంకో స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్. నువ్వు రైట్ రైట్ నా స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, Straight line. straight line, Straight line. straight line,
Straight line. నీకు పడిపోతాయి భూమి. స్ట్రైట్ లైన్, Straight line. స్లీపింగ్ లైన్. Sleeping ఇంకో line. చాక్ తెచ్చుకోపో. వెళ్ళు. Yes. దా రా. స్ట్రైట్ లైన్, Straight line. స్లీపింగ్ లైన్. Sleeping line. 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 ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? Sleeping line. వాట్ ఇస్ దిస్? స్ట్రైట్ లైన్, Straight line. స్లీపింగ్ లైన్. Sleeping line. వాట్ ఇస్ దిస్? Fish. ఫిష్. ఇవన్నీ భూమి వేసింది అనమాట స్కూల్లో. సేమ్ ఇవన్నీ భూమి వేసినాయి అనమాట స్కూల్లో వేసింది. ఇప్పుడు ఒకవేళ స్కూల్కి అది వెళ్ళినా ఇంటర్వ్యూలో ఇలాంటి షేప్స్ అడుగుతారంట. అంటే ఇలా స్క్వేర్, ట్రయాంగిల్. నాకు ట్రయాంగిల్ అంటే బిగ్ బాసే గుర్తొస్తుందబ్బా. సరే చెప్పు, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? Sandy. దిస్ వన్ స్క్వేర్, Sand. ట్రయాంగిల్, Sandy. స్క్వేర్. Sand. రోజు స్కూల్లో చెప్పినవి దాన్ని కొంచెం రివిజన్ చేపిస్తాను అనమాట రోజు. ఐ మీన్ మార్నింగ్ నేను నా డ్యూటీ, ఈవినింగ్ రాము డ్యూటీ అనమాట. ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా నేనే చేపిస్తాను. ఐ మీన్ చూస్తా ఒక్కొక్కసారి. సో ట్రయాంగిల్, Sandy. స్క్వేర్. Sand. ఇది చూడు, Sand. ట్రయాంగిల్. Sandy. ఇది Sand. వెరీ గుడ్. దిస్ వన్, దిస్ వన్ సర్కిల్, Circle. రెక్టాంగిల్. Left and left. ఇదేంటిది? Circle. Left and left. రెక్టాంగిల్. దిస్ వన్ Circle. Left and left. Circle. Left and left. Circle. Left and left. Circle. Left and left. ఇగో నిన్న స్కూల్లో నేర్పించారు స్ట్రైట్ లైన్. ఇదేంటిది? మొహం పగిలిపోద్ది. స్లీపింగ్ లైన్. Line. ఇప్పుడే చెప్పావు స్ట్రైట్ లైన్. Straight line. ఇది కూడా భూమి వేసింది. ఇదేంటిది? Elephant. ఓకే. ఇది కూడా క్లేతో వేసింది, కాకపోతే చింపేసింది మా బిడ్డ. తీసేసి మళ్ళీ క్లేతో ఆడుకుంది. ఇది ఇప్పుడు Car. Apple. వాట్ అబౌట్ దిస్? Sun. ఓకే, వాట్ ఇస్ దిస్? Cylinder. వెరీ గుడ్. దిస్ వన్? Circle. దిస్ వన్ సర్కిల్. దిస్ వన్ స్క్వేర్. Sand. వెరీ గుడ్. Spring. Flowers. ఫ్లవర్స్. గుడ్ జాబ్. Aha. ఏబిసిడి చెప్పు. A. చెప్పు. C. D. E. నువ్వు ఫాస్ట్ గా చెప్పు. ఏ A. చేతులు కట్టుకో, ఇలా కట్టుకో. సరిగ్గా కూర్చో. చెప్పు. A. B. C. D. E. ఫాస్ట్ గా. G. H. I. J. K. L. N. O. P. Q. R. S. T. U. W. X. Y. and D. గుడ్ జాబ్. సండే. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. వెరీ గుడ్. జనవరి. January, February, March, April, May, June, జూలై. July, August, September, October, November, December. గుడ్ జాబ్. ఇంకా 1 to 3 అంటే దానికి వచ్చు. అవి ఇంకా వదిలేస్తున్నా. ఏ ఫర్? బి ఫర్? Ball, సి ఫర్? cat, డి ఫర్? dog, ఈ ఫర్? elephant, ఎఫ్ ఫర్? fish, జి ఫర్? goat, హెచ్ ఫర్? happy, ఐ ఫర్? ice cream, జే ఫర్? juice, కే ఫర్? kite, ఎల్ ఫర్? a lion, ఎం monkey, ఎన్ nose, ఓ orange, పి penguin, క్యూ queen, ఆర్ red, ఎస్ sun, టి tiger, యూ amaya, వి man, డబ్ల్యూ watermelon, ఎక్స్ xylophone, జెడ్ jiba, ఎక్స్ వై సారీ వై yogurt, జెడ్. jiba. గుడ్ జాబ్. హై ఫై. వెరీ గుడ్. సో 1 to 3 కూడా వచ్చు దీనికి. ఒక 100 వరకు వచ్చు కాబట్టి ఇప్పుడు ఆ 100 చెప్పింది అనుకోండి, టైం కాస్త అలా వెళ్ళిపోద్ది. ఈవినింగే చెప్పింది. మార్నింగ్ కూడా ఆడుకుంటా 1 to 3 చెప్పింది కాబట్టి ఇంకా అప్పుడు అదైతే స్కిప్ చేస్తాను నేను. చెప్పు సార్, ఆ. ఇది చెప్పు అదేదో సార్. చెప్పింది.
ఇంకా ఈ బుక్లా అంటే బుక్ కాదులే A4 షీట్లో ఇలా వాళ్ళు యాక్టివిటీస్ అలాంటివి ఇచ్చింది మేడము. ఇంకా అవే ఏదేదో ఇదేంటిది అని అడుగుతుంది అనమాట. ఇంకా భూంగాడు ఇంకా కొంచెం దానికి ఐస్ ఇలాంటి అది కొంచెం పట్టిందంటే వదలు తెలుసు. దాని డౌట్లకి నిజంగా కూతుర్ని కనమంటే బుక్ని కన్నాను అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు ఇన్ని అడిగేద్దో ఇదేంటిదమ్మా ఇది ఎలా వచ్చిందమ్మా, వాళ్ళ నాన్న కూడా అలాగే అడిగేది. ఇసుకిచ్చేస్తుంది అనమాట ఏదన్నా బుక్ కనిపిస్తే. నిజంగా అసలు చిరాకు వచ్చేద్ది, మనకి చిరాకు వచ్చి రావాలి. అన్ని డౌట్లు అడిగిద్ది. రేపు పొద్దున్న టీచర్ని కూడా ఇన్నే అడిగిద్దా లేదా చూడాలి. అడిగితే బాగుండు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. మనకంత పేషెన్స్ అంత ఓపిక లేదు. ఇంట్లో పనికిలా అనిపించేది, చిరాకు వచ్చేస్తుంది మనకే చెప్పి ఏమో స్కూల్లో చూడాలి ఏం నేర్చుకుంటుందో ఏమో. ఇప్పుడైతే దానికి బాగానే ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ఈ ఇంట్రెస్ట్ ఎన్నో రోజులు ఉండదని నా నమ్మకం అనమాట. చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ చదువుకోవాలని ఒక 3rd క్లాస్ 5th క్లాస్కి వెళ్ళినాక అబ్బా నేను చదవాలా ఏంటంటది. బుక్స్ తెచ్చుకోమంటే ఇమ్మీడియట్గా అదైతే బుక్స్ తెచ్చేసుకుంటుందిలే అండి. ఇంకేం ఆలోచించదు ఒక సెకండ్ కూడా. బుక్స్ తెచ్చేసుకుని ఇంకా అదే చదివేసుకుంటుంది అనమాట. ఒక ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే స్లేట్ తీసుకొచ్చుకుని ముందైతే దాన్ని రాయమంటాను. దాని తర్వాతే బ్రష్ అలాంటివి వెళ్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే దాని పక్కా బుక్స్ అయితే తీపిచ్చేస్తాను. నేను ఏ పనిలో ఉన్నా ముందైతే తీయమంట. స్కూల్లో వేస్తుందంట, చాలా బాగా చేస్తుంది కదా. నాకైతే మన పిల్ల మనకే ముద్దు, వేరే వాళ్ళకి ముద్దు రాదు కదా. మన పిల్లలు మనమే కుట్టుకోవాలబ్బా, వేరే వాళ్ళు చెప్పడరు. చింపేస్తుంది అన్న కదా. చాలా ఇంట్రెస్ట్గా చదువుతుంది. మరి ఆ చదువు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇవన్నీ అదే అంటించింది అనమాట, పేస్ట్ చేస్తుందంట. ఇలా సర్కిల్ రెక్టాంగిల్ నిజంగా చాలా బాగా చెప్తుంది. నాకైతే పెయింటింగ్ ఇలా వేస్తుందంట బిడ్డ. ఇవన్నీ దాయాలంట, నాకు తెలియదు. నర్సరీలో చేసిన ఇవన్నీ దాస్తే రేపొద్దున స్కూల్స్కి వెళ్ళేసరికి వాళ్ళు అడుగుతారంట, మేము పాప ఏమన్నా నర్సరీలో జాయిన్ అయిందా అని అడిగితే ఏవి అంటే దీన్ని ప్రాజెక్ట్ లాగా అంటారంట. మనకంటే ప్రాజెక్ట్ అయ్యే పెద్దది మనకు తెలియదు. నాకు ఇంతవరకు తెలియదు యూఏఈలో దుబాయ్లో స్కూల్స్ ఎలా ఉంటాయి ఏంటని. ఇంకా వీళ్ళ టీచర్ చెప్పారనమాట. సో ఇవన్నీ మొత్తం కలెక్ట్ చేసి ఒక ఫైల్ లాగా చేస్తే ఇది స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవి చూపించాలంట. తను నర్సరీకి వెళ్ళింది ప్లే స్కూల్కి అని చెప్తే ఇంకా ఈజీగా వాళ్ళకి ఏమంటారు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. ఏంటో సీట్ ఇంతవరకు సీట్ ఏముంటుంది కానీ ఇలా ఎత్తేసి పడేసేవాళ్ళు స్కూల్లో. అది అలా చదువుతుంది బిడ్డ. అండ్ బై ద వే నేను స్లేట్ కొన్నా కదా, సో స్లేట్ యూజ్ చేయరంట ఇక్కడ, పలక అనేది యూజ్ చేయరంట. నేనేమో పెద్ద బిడ్డలాగా పలక కొన్నా. ఎంత 13 దీరములు అంటే 13 అంటే 250 రూపాయలు పెట్టి కొన్నా. 250 పైనే 100 రూపాయలు పెట్టుకుంటే పలక వాడరంట. పలక అలాంటి చాక్ అలాంటివి వాడమండి. ప్రజెంట్ అయితే మేము పెన్సిల్తో యూజ్ చేస్తాం, అది కూడా కలర్ పెన్సిల్. వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా అనిపించాలి కదా, అందుకని పెన్సిల్ వాడతామని చెప్పారు వీళ్ళ టీచర్, ఇలా మేడము. సో ఫస్ట్ అయితే ఇంకా అందుకే ఇలాంటి క్లేతో డ్రాయింగ్ చేయడము. నాకు చూడు ఏదో నవ్వుకుంటుంది అసలు. అందులో ఉన్నాయి చేస్తుంది అనమాట. దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఇలాంటివి. అది కొన్ని రోజులే ఉంది, తర్వాత ఉండదు. ఇంకా స్నానం చేపించేసాను అనమాట. స్నానం చేపించేసి చదువుకున్నాక ఇంకా దానికి ఏదన్నా బనానా అలాంటివి ఇచ్చాను కాబట్టి ఇంకా దాని టమ్మీ ఫుల్గానే ఉంటుంది, కొంచెం యాక్టివ్గా ఆడుకుంటుందని. ఎలా ఇంట్లో తిన్న దారి రాదు కదా, పిల్లలతో తిన్నా కూడా. ఇంకా అందుకని కొంచెం ఫుడ్ కూడా పెట్టి పంపించేస్తాను. ఫ్రూట్ అలాంటిది ఇచ్చేస్తాను అనమాట. దానికి కొంచెం స్నానం చేపించేసి ఇంకా పౌడర్ దట్టంగా రాసి కొంచెం ఆయిల్ పెట్టేస్తాను. రోజు నేనైతే నాలాగానే ఆయిల్ అయితే బాగానే దట్టంగానే పెడతాలే అండి. ఇంకా ఆయిల్ బొట్టు పెట్టేసుకుని ఇంకా దాన్ని అయితే ఇంకా స్కూల్కి పంపించేయడమే. నేనైతే ఇంటి దగ్గర 10:30 10:20కి అలా స్టార్ట్ అవుతాను అనమాట. ఇక స్టార్ట్ అయిపోయి అంటే మన ఇండియా టైం వచ్చేసి 12 o'clock అలాగూ. మామూలుగా ఎర్లీ మార్నింగ్ పెట్టేదండి, ఇంతకుముందు పెట్టేవాళ్ళంట. కాకపోతే ఇప్పుడు ఇంత చిన్నపిల్లలు లెగుస్తున్నది. ఎలా అయినా మళ్ళీ స్కూల్, ఇది నర్సరీ కదా, స్కూల్ టైంకి వాళ్ళు ఎలాగైనా 6కి బస్ వచ్చేస్తుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేస్తుంది. ఇంకప్పుడైనా ఎలా అయినా తప్పదులే అని ఇంకా ఇలా నర్సరీ ప్లే స్కూల్స్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యిద్దిలే అండి. ఇంకా దీనికైతే 11:10:45 అలా అయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇదే రోజు సిద్ధు కూడా వస్తున్నాడు, సిద్ధు కూడా జాయిన్ అవుతున్నాడు అనమాట. ఇంకా సిద్ధు వాళ్ళ ఇంటికి ఆడైతే మేము వెయిట్ చేస్తున్నాము సిద్ధు కోసం. ఇంకా సిద్ధు కూడా వచ్చేసినాక ఇంకా మేమైతే ఇంక వెళ్ళిపోయాము నర్సరీ
ఆ ప్లే జోన్కి ఇంకెళ్ళిపోయి, ప్లే జోన్ ఏముందిలే నర్సరీకి, ఇంకా అక్కడైతే వీడియో తీయడం కుదరదు అని చెప్పాను కదా, ఇంక వీళ్ళిద్దరు చూడండి ఇంకా పరిగెత్తడమే అనమాట. ఇంకా భూమిని దింపేసి నేనైతే ఇంటికి వచ్చేసినాక ఇంకా వంట చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా కొంచెం నాయిస్ అసలు అంత సౌండ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేనైతే రా క్లిప్స్ యాడ్ చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే వంట చేసేస్తాను. భూమి వచ్చేసరికి వంట చేసేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ తీసుకురావడానికి 1:30కి అలా వెళ్తాను అనమాట. 1:30 అంటే మన ఇండియా టైము 3 o'clock అరౌండ్ అలా అనమాట. ఇంకా మనం మళ్ళీ కుకింగ్కి అయితే వెళ్ళిపోవాలి. నేను కుకింగ్ అయితే ఏం చూపించలేదులేండి, ఎందుకంటే అందరూ చేసే కుకింగే, మనం ఎంత పెద్ద కుకింగ్ బ్యాచ్ కాదనమాట. ఇంక అదైతే తీసుకొచ్చేసాను భూమిని, నేను ఫ్రెష్ అయిపోయి మొత్తం అయిపోయినా తీసుకొచ్చేసాను. కానీ రాగానే దానికైతే పక్క స్నానం చేపించేస్తా, ఎందుకంటే పిల్లలతో ఆడి అన్నీ ఉంటుంది కదా, ఎందుకని ఇంక ఇంట్లో కూడా రాకుండా ఫస్ట్ అయితే స్నానం చేపించేసి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేస్తాను అనమాట దాన్ని. ఇంకా అది రాగానే ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఎగ్ ఆ రోజు ఏం చేసా, వంకాయ ఏమంటారు ఆలు వండా అనమాట, కొంచెం అల్లం పేస్ట్ వేసి. కర్రీ కూడా చాలా బాగుంది. దానికి అన్నం మొత్తం ఒకసారే కలపను, కూర అన్నము, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలా నంచుకునేటట్టు పెడతాను అనమాట. కూర లోపల పెట్టి అలా పెడతాను, ఎందుకంటే అది మెత్తపడిపోద్ది కదా, పిల్లలు కూడా ఇష్టపడరు అన్నట్టు చిన్నప్పటి నుండి కొంచెం అలాగే అలవాటు చేసా, అందుకని దానికి ఎప్పటికప్పుడు కలిపితేనే ఇష్టం అనమాట. ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసా కాబట్టి ఎగ్ కూడా పెట్టేస్తా, అది విడిగా తిందండి, ఇలా అన్నంలోనే తింటుంది. ఇంకా ఈవినింగ్ కూడా ఇదే రొటీన్ అనమాట. కాకపోతే కర్రీ కాకుండా దానికి నైట్ యోగర్ట్ వేసి పెడతా, కర్డ్ వేసే పెడతాను అంటే కర్డ్ అనమాట. మేము మా ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా తెలుసుది కర్డ్ అంటే. ఇంకా పెరిగేసేసి కొంచెం పెట్టేస్తాను అనమాట. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా కాజు, ఈవినింగ్ స్నాక్స్ అయితే రోస్టెడ్ కాజు దానికి చాలా ఇష్టము, అవి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏమంటారు నారింజకాయ బాగా తింటుంది, ఇప్పుడు సీజన్ కదా, కమలాకాయ అలా అంటారు కదా, అవి సీజన్ కాబట్టి అవి తింటుంది, దానికి కూడా ఇష్టపడుతుందిలే అండి. ఇంకా ఇప్పుడు జలుబు చేసిద్ది అలాంటివి ఏమి నమ్మను కాబట్టి ఇంకా కొంచెం అన్నం తినేసినాక అరౌండ్ 3 అయిపోద్దిలే అండి. ఇది వచ్చి ఇంటికి వచ్చేసరికి మా టైమే. ఇంకా కాసేపు అయితే పడుకుంటుంది, లేచినాక ఇంకా దానికైతే కమలాకాయ ఏమంటారు, ఆరెంజ్ అంటారు కదా, ఇంకా కమలాకాయ దీన్ని ఏమంటారు అదేనా, ఇంకా ఇచ్చేస్తాను అనమాట భూమికి. ఇంక ఇది పెట్టేసి పార్క్ అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరం అనుకుంటాం ఒక 1 అవరే పడుకోబెడతాలండి, 3 to 4. ఇంకా 4 o'clock కల్లా ఇంకా మేమైతే పార్క్కి వెళ్ళిపోతాము. అది ఒక 1 అవర్ అయినా లేకమంటే లేచిద్దిలేండి, ఏడిపించదు. పార్క్ అంటే మరీ సరదా మా పిల్లలకి, మామూలుగా కాదు. మా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా పార్క్ అంటే లేచి కూర్చుంటారంట, అంత ఇష్టం పార్క్లో. వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు ఫ్రెండ్స్ కదా, బాగా కలిసిపోయారు కాబట్టి, అంతా భూమి ఏజ్ వాళ్ళే కాబట్టి ఇంకెక్కువ బాగా కలిసిపోతున్నారు అనమాట. ఇంకా కాసేపు రాగానే ముందు ఉయ్యాలు ఊపు అంటది. ఇంకా ఉయ్యాలు ఊపేసి మేము కూర్చుంటాం అనమాట, ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటాం అనమాట. గాసిప్స్ అన్నీ మాట్లాడుకుంటాం అనమాట మా బ్యాచ్. ఇంకా అలా కూర్చుని కాసేపు తినుబండారాలు అన్నీ ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తెస్తాం కాబట్టి స్నాక్స్ ఇంకా పిల్లలందరికీ షేర్ చేసుకుని మేము కూడా తిని కాసేపు షటిల్ ఆడుకుంటాం అనమాట. ఇది నా రొటీన్ కాదు కాబట్టి నేను నన్ను చూపించుకోలేదు, ఎక్కువ భూమినే చూపించేసాను అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాము, అరౌండ్ 6:30-6కి వచ్చేస్తాం. రాము వచ్చేసాడంటే ఇంక ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంకా నార్మల్ రొటీన్లు అండి. దానికి ఇంకా ఫుడ్ ఇంకా తర్వాత నేనైతే వీడియో ఇంకా ఏం తీయలేదు, డిన్నరు అలాంటివి. ఇంక నైట్ పడుకునేటప్పుడు 6:30కి అన్నం తినేస్తుంది కదా, 9 o'clock అలాగో దానికి కొంచెం మిల్క్ ఇచ్చేస్తాను అనమాట, పిడియోషోర్ వేసి. ఇంకా అంతే, దాని రొటీన్ కంప్లీట్ అయిపోయింది. దాని స్లీపింగ్ టైం అనమాట. ఇక రాగానే కొంచెం ఆకలేస్తుంది కదా, ఆటలలో పడి కొంచెం కాజు ఇస్తాను, దానికి నచ్చింది అక్కడ పెడతానండి, దానికి నచ్చింది తీసుకుంటుంది. స్నాక్స్ ఐటమ్ సపరేట్గా ఒక దగ్గర మూల ఉంది చూసారు, అక్కడ పెట్టేస్తా, దానికి నచ్చింది తీసుకుంటుంది. ఇంకా రాము వచ్చేసాడు, అది చూసారా, నేను ఎంత వద్దన్నా వాళ్ళ నాన్న ఇలాంటివి ఇచ్చి ఇంకా మెప్పించేస్తాడనమాట. అందుకే రాము అంటే ఇష్టం అనమాట. ఇంకా ఏదో ఒకటి నా కోసం ఎదురు చూసిద్ది కదా, ఏదో ఒకటి తెస్తాను కదా అంటాడనమాట. ఇంకా మనం ఏం చేసేది లేదు, అందుకే వాళ్ళిద్దరు బాండింగ్ బాగా పెరిగిద్ది మనం అలాంటివి కొనిపెట్టాం కాబట్టి. ఇంకా వీడియో నచ్చిందా, ఇంకెందుకు లేట్ గట్టిగా కొట్టుపడండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.